ప్రేమతో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, గడిచినటువంటి వారమంతయు మీ బలిష్టమైన రెక్కల చోటున మమ్మల్ని కాపాడి ఉన్నారు. ఈ వారంలో మొదటి దినమున మిమ్మలను ఆరాధించుటకు మేము చేరి ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మేము వినబోతున్న, నేర్చుకోబోతున్న ప్రతి మాట మాకు క్షేమాభివృద్ధిదే అని గ్రహించి వినేటువంటి మనసు మాకు దయచేయండి. నిలబడిన మీ దాసులను సమయోచితమైన జ్ఞానముతో నింపి గ్రంథాన్ని వివరించగలిగినటువంటి జ్ఞానమును అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందండి. మా ఉదయతలను క్షమించి మరొక రోజు మాకు ఇచ్చారు తండ్రి. బలహీనలు ఎవరున్నట్లయితే అటు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞతలు తెలియచేసే మనసు ఇవ్వండి. పొందబో వాటికి ఎదురు చూసే నిరీక్షణ దయచేయండి. విశ్వాసమును తండ్రి బలపరచండి. క్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియచేస్తూ, ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆలోచించబోయే లేక మనము నేర్చుకునబోయేటువంటి అంశము లేక పాఠము దీనత్వమును గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దీనత్వము ఏమైపోయింది సంఘాల్లో, ప్రజల మధ్య అని అనేకంటే సంఘంలో అనే మాటే బాగుంటుంది. సంఘములో మనము హెచ్చువాటి విషయంలో మనము ఎక్కువ మక్కువ చూపుతున్నామా? దీనత్వము కలిగినటువంటి విషయంలోనే మనం ఉంటున్నామా? సింప్లిసిటీ అంటాడు. వాట్ ఎవర్ హ్యాపెన్ టు సింప్లిసిటీ. అసలు ఈ దీనత్వమైనటువంటిది ఏమైపోయింది? పరిచయంగా మనం ఏం ఆలోచన చేస్తాము అంటే, ఎక్కువగా సక్సెస్ గురించే లేక విజయం గురించే మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ దీనత్వం గురించి ఎక్కువగా చెప్పరు. మనకు దేవుడు ఈ విజయాన్ని ఇస్తాడు, మనము గొప్పవాళ్ళం అయిపోతాం, ఇనే పరిస్థితులు ఎక్కువ కనపడుతూ ఉంటాయి, వింటూ ఉంటాం. కానీ మనం ఎంత హంబుల్గా ఉండాలి, ఎంత మీక్నెస్గా ఉండాలి, ఎంత దీనత్వంతో ఉండాలి, ఎంత సరళతగా ఉండాలి అనేది బోధన తక్కువగా ఉంటుంది. కానీ గ్రంథం అంతట్లో మనం ఆలోచన చేస్తే, ప్రభు తన కొండ మీద కూర్చుని చేసిన ప్రసంగంలో ఆయన బోధించినటువంటి ధన్యతల్లో కూడా దీనత్వం గురించే మాట్లాడారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పాడు. అంటే హెచ్చించుకునే వారు ధన్యులని చెప్పలేదు, కానీ దీనులు ధన్యులని చెప్పబడింది. అప్పుడు ఈ దీనత్వంతో ఉన్నటువంటి వాళ్ళకి చివరికి ఏం కలుగుతుంది? విజయం కలుగుతుంది. దీనులు ధన్యులు అవుతారు, వాళ్ళకు తప్పకుండా విజయం పొందుతారు. ఇది మన మనసులో పెట్టుకుని ఈరోజు కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. మన దేవుని గురించి గ్రంథంలో మనకి అనేక పర్యాయాలు దీనత్వం గురించినే ఎక్కువ కనపడుతూ ఉంటాయి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 41
42వ అధ్యాయము ఆయన సేవకుని గురించి మాట్లాడుతూ 2వ వచనంలో ఏమంటున్నాడంటే, అతడు తను దీనత్వంగా ఉన్నట్లుగానే కనపడుతూ ఉంటుంది, కేకలు వేయడు, అది సంగతి. ఆ వచనమంతా మనం చదివినప్పుడు 2-3 వచనాలు కూడా మనం చదువుతుంటుంటే మనకేం కనపడుతుందంటే, ఆయన మెస్సియా దీనుడు, అది మొట్టమొదట. ఈయన ఎంత దీనుడు అని అంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో, ఇదిగో నీ రాజు అంత దీనత్వం కలిగిన వాడు, అతను హోదా గొప్పదైనా కానీ తాను మాత్రము ఎన్నుకున్న వాహనం ఏదన్నట్టున్నాడు, గాడిదను. అందువల్ల మెస్సియా దీనత్వంతో కనపడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. 11వ అధ్యాయము మత్తయి సువార్తే 29వ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను సాత్వికుడును, మెస్సియా యొక్క తత్వమంతా కూడా మనం చూసిన లేఖనాలు ఎలా కనపడుతుందంటే, దీనం కలిగిన వాడు, దీనత్వం కలిగిన వాడు, సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. అసలు వాస్తవానికి మెస్సియా లేకపోతే క్రీస్తు ప్రభు వారు ఆయన దీనుడిగా ఉండవలసినటువంటి అవసరం అయితే లేదు. కారణం ఏంటంటే, ఆయన హోదా ఒక్కసారి మనం చదువుతాము. 27వ వచనంలో ఏముందో చూడండి. అక్కడే సమస్తమును, అది సంగతి. సమస్తము మత్తయి సువార్త 11:27లో ఉన్న మాట, సమస్తము కూడా తండ్రి చేత క్రీస్తుకి ఏం చేయబడిందట, అప్పగింపబడినప్పుడు ఆయన ఎందుకు తగ్గించుకుని ఉండాలి? సర్వాధికారము కూడా ఆయనకి ఇవ్వబడింది కదా. కానీ అంత అప్పగించబడినప్పటికీ కూడా ఆయన ఎటువంటి వాడని 29లో చదివాం మనం, సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడు. అది మెస్సియా యొక్క తత్వం. రెండో సంగతి ఏం ఆలోచన చేస్తామంటే, ఆయన మనసు చూసాము, మెస్సియా యొక్క మనసు. రెండోది ఆయన యొక్క సందేశం కూడా దీనత్వం కలిగిందే, లేక సరళమైనది, మృదువైనది. సందేశం కూడా అటువంటిదే. ఎలా ఉంటుంది ఈ సందేశం అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి, అది సువార్త సందేశం నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంది. ఆ సువార్త యొక్క సందేశం సాఫ్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రజలు దాన్ని గుర్తించలేనంత స్థితిలో ఉన్నారనే సంగతి మనకు కనపడుతూ ఉంటుంది. ఈవేళ ప్రజలు నమ్మలేకపోవటానికి కారణం ఏంటంటే, ఇది ఆడంబరంగా ప్రకటించబడేది కాదు, ఇది మృదువుగా ప్రకటించబడేది. ఒక సరళమైనటువంటి విధానంలో పోతూ ఉంటుంది ఇది. కనుక సిలువను గూర్చినటువంటి వార్త అది నమ్మటానికి అవకాశము లేదని అనుకుంటున్నారు, కానీ అది నమ్మి వారికి ఎటువంటిదని చెప్పబడుతుంది, దేవుని యొక్క శక్తి. అది రక్షింపబడుటకు దేవుని యొక్క శక్తి. కానీ ప్రజలు నమ్మలేనంత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు నమ్మలేకపోయారని మనం ఆలోచన చేయొచ్చు. క్రీస్తు ప్రభువు వారు పరలోకం నుంచి వచ్చాడనే మాట ప్రజలకి బోధించాడు.
షార్ట్ టైంలో తాను దేవుని కుమారుని అన్నాడో, రోగులను బాగు చేసాడు, స్వస్థతలు చేశాడు. కానీ ప్రజలందరూ చూస్తూ ఉంటుండగా ఆయన పలికినటువంటి మాటలు వాళ్ళు అనుకున్నట్లుగా ఈ ప్రగల్భాలన్నీ కొద్ది రోజుల్లోనే ఏళ్ల ముందే ఏం చేయబడ్డాడు? ఆయన సిలువ వేయబడ్డాడు. కానీ నమ్మటానికి అవకాశం లేదు ఈయన మాటలో. నిన్నటిదాకా మా ముందు గొప్పగా చెప్పిన ఈయనే ఇప్పుడు సిలువకు వేలాడుతున్నాడేటి? మేము ఎలా నమ్మగలం ఈయన మాటలో? మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో, ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగిరావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును. చూసారా, ఇప్పుడు దాకా ఇశ్రాయేలుకు రాజు అని చెప్పాడు. మరి ఈయన సింహాసనం ఎక్కకుండానే ఏది ఎక్కాడు? సిలువ ఎక్కాడు. ఈయన మాటలు మనం ఎలా నమ్మగలం? ఈయన బోధలు ఎలా నమ్మగలం? కనుక ఆయన బోధ మృదువైనదే, సరళమైనదే, సాత్వికమైనదే. కానీ ఈ సాత్వికంగా చెప్పడంలో ప్రజలు నమ్మలేనటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. అయితే మనం ఏది ఈ రెండో సంగతి ఆలోచన చేస్తున్నామంటే, ఆయన బోధ కూడా దీనత్వం కలిగిందే, సరళమైనదే. ఆయన మాటలు కూడా ఏమండి, ఒకవేళ గొప్ప గొప్పవారు ఆయన మాటలు స్వీకరించకపోవచ్చు. అలాగని అందరూ నన్ను స్వీకరించట్లేదు, నా మాటలు స్వీకరించట్లేదని ఆయన నిరుత్సాహపడిపోయి ఏమీ ఆగిపోలేదు తన బోధ. కొన్నిసార్లు మన మాటలు అనేక మంది వినకపోవచ్చు. వినలేదని చెప్పడం మనం ఫుల్ స్టాప్ పెట్టాలా? ప్రకటిస్తూనే ఉండాలా? ప్రకటిస్తూనే ఉండాలి. క్రీస్తుకున్నటువంటి తత్వం కూడా అదే. ఆయన ఏదైతే అవలంబించాడో ఆ బోధనా సరళి మనము కొనసాగించవలసిన అవసరం ఉంది. గొప్ప గొప్ప వాళ్ళు ఒకవేళ స్వీకరించడం అనేది తర్వాత జరిగిందేమో కానీ, సామాన్యులు ఆయన బోధకు వచ్చేసారు. ఆయన సింప్లిసిటీ, దీనత్వంతో ఉన్న మనిషికి దీనిలే చేరతారేమో ఒకవేళ. మార్కు సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూసినప్పుడు, దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన అడిగను. అదిగోండి, మరి గొప్పోళ్ళు అంతే కదా అని అర్థం. సామాన్యులు గ్రహిస్తున్నారు, ఈయన సామాన్యుడిగా కనపడుతున్నాడు కాబట్టి. ఈయన సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నాడు. ఈయన గొప్ప గొప్ప మాటలు ఈయన నోట్లు లేవు, గొప్ప గొప్ప వస్త్రధారణ ఈయన దగ్గర లేదు, గొప్ప గొప్ప ఆడంబరాలు ఈయన దగ్గర లేవు. మెస్సియా ఎటువంటి వాడో మనం చూసాం, ఆయన తత్వం ఎటువంటిదో చూసాం. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు, కేకలు వేయుడు, ఆయన కంఠస్వరం వినబడదు అని చూసాం. రెండోదిగా మనం ఏం చూసామంటే, ఆయన బోధ కూడా దీనత్వం కలిగిందే, ఆయన బోధ కూడా సరళత కలిగినదే. ఆయన బోధకు సామాన్యులు ఆకర్షించబడ్డారు. ఆయన బోధకు సామాన్యులు ఆకర్షించబడ్డారు. ఏమండి, సువార్త సందేశం అనేటువంటిది నమ్మలేనంత పరిస్థితి ఏర్పడిపోయింది. కారణం ఏంటంటే, ఒకళ్ళు ఇదే బేస్ చేసుకున్నారేమో సమాజం, మరి మనకు తెలియదు.
యేసు ప్రభు అంటే ఒకవేళ ఇప్పుడు తగ్గింది, కానీ ఒకనాడు మేము సేవకు వచ్చిన ప్రారంభంలో ఒక 30 ఏళ్ల క్రితం అనుకుంటున్నాను, ఇంకా 50 ఏళ్ళ వెనక అనుకోండి, యేసు ప్రభు వారిని నమ్ముకునే వాళ్ళు గొప్పవాళ్ళ, తక్కువ జాతి వారు అనేవారా? రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి మనం చూసినప్పుడు, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. చూసారా, గొప్ప గొప్ప వాళ్ళందరినీ సిగ్గుపరచుటకు లోకములో నుండి అది తక్కువ వారిని. అంటే ఆయన బోధ కూడా సామాన్య జనులను ఆకర్షించింది. సింప్లిసిటీ. ఈ దీనత్వం నేడు ఏమైంది? మొట్టమొదటిగా ఆయన మనసు చూసాం, మెస్సియా. రెండోది ఆయన బోధలు చూసాం. మూడోది ఆయన పద్ధతులు చూస్తాం. దేవుని యొక్క పద్ధతులు ఎలా ఉంటాయో అవి కూడా మనం చూస్తాం. మెథడ్స్ అంటాం. అవి ఎలా ఉంటాయంటే పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కువగా కనపడేటువంటిది, ఈరోజు పాఠానికి మనకి చాలా అవసరమైనటువంటిది చూద్దాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సంగతి మీ ముందు ఉంచి అప్పుడు మీకు సంగతి వివరిస్తా. ఏంటంటే ప్రియమైన దేవుని వారలారా, ఇది సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను. సిరియా దేశానికి రాజు బెన్హదదు. ఈ సైన్యాధిపతి నయమాను ఆ దేశానికి ఎన్నో విజయాలు చేకూర్చాడు. ఇశ్రాయేల్ దేశానికి రాజ్యము యెహోరాము. అప్పట్లో యుద్ధాలు జరిగాయి కాబట్టి ఈ యుద్ధాలతో వాళ్ళు విజయం సాధించి ఆ దేశము నుంచి కొందరిని ఏం చేసేవారు, చెరగొని తీసుకుని వెళ్ళారు. ఇశ్రాయేల్ దేశానికి ఈ సిరియా దేశం నుంచి సైన్యం వచ్చి విజయం పొందుకుని, యుద్ధం చేసి విజయం పొందుకుని కొందరిని ఏం చేశారంటే బానిసలుగా తీసుకెళ్ళారు. ఆ బానిసల్లో ఒక చిన్నది ఉందని మనకు తెలుసు, ఇశ్రాయేల్ దేశపు చిన్నది. ఆమెను ఏం చేశాడంటే ఈ నయమాను తన ఇంటిలో పని చేసుకుంటాను తన భార్యకు సహకారిగా పెట్టాడు. పని చేయటానికి, పని పిల్ల అనుకోండి, పెట్టాడు. అయితే పిల్ల చూస్తూ ఉంది తన ఇంట్లో. యజమాని ఎక్కడున్నా కానీ యజమాని కింద పనిచేస్తున్నప్పుడు నువ్వు బానిసైనా ఉద్యోగమైనా మరో పని అయినా యజమాని కింద పనిచేస్తున్నప్పుడు యజమాని క్షేమాన్ని ఏం చేయాలి? అంతే. అప్పుడే దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. ఇవాళ మనందరం మన యజమానికి పనిచేస్తున్నాం. లేదండి ఇది నా డ్యూటీ 8 అవర్స్ నేను చేసి దిగిపోతానో అది క్షేమమైతే నాకేంటి, పోతే నాకేంటి అనుకోకూడదు. నువ్వు ఉండబట్టే ఆ అధిపతిని కూడా, ఆ అధికారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంకా క్షేమంగా ఉంచాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నా కుమారుడు నా కుమార్తె ఆ ధనికుడి దగ్గర పనిచేస్తున్నారు, భోజనం తెచ్చుకుంటున్నారు కాబట్టి అతన్ని కూడా నేను కాపాడాలని కాపాడతాడట దుర్మార్గుడైనా. అటు దేవునికి పనికిరాని వాడైనా. నువ్వు ఉన్నావు కాబట్టి మరి నీకు పోషణ కావాలిగా, నాకు పోషణ కావాలిగా. దేవుడు ఎవరిని నశించిపోవడానికి ఇష్టం లేదండి. సరే, విషయానికి వస్తున్నా. ఈ ఇశ్రాయేల్ దేశంలో ఈ చిన్నది అక్కడికి వెళ్ళింది, సిరియా దేశానికి. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి చూసింది. ఆ యజమాని మీ అందరికీ తెలుసు, అతనుకున్న వ్యాధి ఎటువంటిదని గ్రంథం చెప్తుంది, కుష్టు వ్యాధి. అప్పుడు చెప్పింది, అయ్యా
అమ్మ, నా యజమానికి ఈ రోగం ఉండటం నాకు ఇష్టం లేదు. నా దేశంలో షోమ్రోన్లో, అంటే సమరయ, ఇశ్రాయేలుకి మెయిన్ కేంద్రం అది అప్పట్లో, దావీదు వచ్చేదాకా. అప్పుడు అక్కడ నా ప్రవక్త ఉన్నాడు, ఆయన యొద్దకు వెళితే ఈయన బాగుపడతాడని చెప్పింది. వెంటనే ఆ మాట స్వీకరించి, భార్య చెప్పిన మాట, చిన్నపిల్ల చెప్పిన మాట స్వీకరించి తన సైన్యం, ఆ రాజ్యానికి, రాజు దగ్గరికి వెళ్ళి, ఇలా నేను ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నప్పుడు వెంటనే అతను కూడా రెస్పాండ్ అయ్యి ఏం చేశాడు, ఒక రికమెండేషన్ లెటర్ కూడా రాశాడు. ఎందుకంటే మహారాజు ఇస్తే ఇంకా కొంచెం ఆ దేశంలో మరి పట్టు ఉంటుంది కదా. ఈ ఉత్తరం పట్టుకుని యెహోరాము దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోరాము చదివి అమ్మో భయపడ్డాడు. ఇదేంటి, ఇప్పుడు మొన్నటిదాకా ప్రశాంతంగా ఉందే మన దేశం, ఇప్పుడు మళ్ళీ ఇది ఏదో యుద్ధానికి ఏం చేస్తున్నాడు, వ్యూహం పన్నుతున్నారో అని భయపడి బట్టలను ఏం చేసుకున్నాడు, చింపుకున్నాడు. కానీ ఇక్కడికి నాకు ఉదయం చదువుతున్నాను నేను బైబిల్, పాఠం సిద్ధం చేసుకుంటాను శనివారమే, కానీ మరొకసారి రివిజన్ చేసుకుంటున్నప్పుడు చదువుతుంటుంటే నాకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఎందుకు ఇతను అంత ఆందోళన చెందాలా ఈ యెహోరాము? ఇతను ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నాడు. యెహోరాము ఏ దేశానికి రాజు? ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ దేశం ఎవరిదే? దేవునిదే. ఇశ్రాయేల్ ఎవరి ప్రజలు? దేవుని ప్రజల్లో. యెహోరాము ఎవరి కుర్చీలో కూర్చున్నాడు? దేవుని కుర్చీలో కూర్చున్నాడు. మరి ఇతను ఎందుకు భయపడాలి అని నాకు ఆలోచన వచ్చింది. అక్కడ చక్కటి మాట అంటాడు. అప్పుడు ఎలీషాకి తెలిసి, ఎలీషా ఏమన్నాడు చెప్పండి? ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త అనేవాడు లేడనుకుని నీకు నువ్వు ఏడుతున్నావా, నీకు నువ్వు బాధపడుతున్నావా అంటూ, ఇప్పుడు నిజంగా నీకు సమాచారం వస్తే ధైర్యంగా ఉండి మా దేశంలో ఎవరున్నారని చెప్పాలి. మా దేశంలో ఒక యథార్థమైన ప్రవక్త ఉన్నాడని చెప్పాలి కదా. మరి నువ్వు ఎందుకు భయపడ్డా? కొన్నిసార్లు మనం చేసేటువంటి పొరపాట్లు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు నీకు ఏదైనా పరిస్థితి సంభవించినప్పుడు నీ స్నేహితులు లేకపోతే నీకు కావాల్సినటువంటి ఇరుగు పొరుగు వారో ఏదైనా నీ నుండి సహాయం కోరినప్పుడు అమ్మో అనే ఆందోళన చెందే కంటే, ఇదిగో మాకు సన్నిధి ఉందనో, లేకపోతే మా సువార్థికుడు ఉన్నాడేమో, మా దైవజనుడు ఉన్నాడనో ఏదో ఒక మాట నువ్వు చెప్పటానికి బదులు వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉందా? గ్రంథంలో ఈ సంగతులు నేను చెప్పి అన్నీ ఉన్నాయా? అంటే మొట్టమొదటి నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నీ మనసులోకి ఎవరు రావాలి? నెక్స్ట్ అర్థమవుతుంది కదా మీకు? అసలు ప్రవక్త ఉన్నాడనే సంగతి ఏం చేశారు వీళ్ళు? మహారాజు మర్చిపోయాడు. కానీ ఆపద వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు? ప్రవక్త గుర్తొస్తాడు. ఇప్పుడు నీకు సమస్య వచ్చింది కదా, తొందరపడకు అంటే తన మనసులో ఎక్కువగా ప్రవక్తను గురించిన ఆలోచన లేదుమట. సరే, సంగతి మీకు అర్థమైంది కాబట్టి ఇంక ముందుకు వెళ్తున్నాను. వచ్చాడు ప్రవక్త దగ్గరికి, ఎలీషా దగ్గరికి. కనీసం ఎలీషా బయటికి కూడా రాలేదట. వచ్చాడా? రాలేదు. ఇలాగ సిరియా దేశం నుంచి సైన్యాధిపతి వచ్చాడు, మరి అతను నీ కొరకు అనేకమైన తీసుకొచ్చాడు, వెళ్ళి అతను బాగు చేయమంటే పక్కన గెహాజీతో మాట పంపించాడు. అంతేనా? వెళ్ళి యార్దాన్ నదిలో 7 మార్లు మునగమని చెప్తే కోపం వచ్చేసింది. అంటే నేను ఎందుకు చెప్తుంటున్నానంటే, ఈ మన బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా సింప్లిసిటీ కనపడుతుంది. ఒకవేళ నేను వచ్చేసి ఏదో ఆడంబరంగా వచ్చి నీ ముందు ఏదో చేసేస్తే నీకు స్వస్థత వచ్చేద్దని కాదు. నేను చెప్పిన మాట నువ్వు చేస్తే స్వస్థత వస్తుంది. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను అన్నాను, నా మీద మీకు నమ్మకం లేదు, ఇంకోటి ఏదో ఎత్తుక్కున్నావు, దేవుడు నీకు ఎందుకు కార్యాలు చేయాలి? నా పాయింట్ అర్థమవుతుందా మీకు ఇక్కడ? అంటే నేను సింపుల్సిటీగా ఉండటంలో, ఒక సింపుల్సిటీగా మన చర్చ ఉండటంలో, సింపుల్సిటీగా సంఘం ఉండటంలో, సింపుల్గా ప్రజలు ఉండటంలో, నీకు ఆడంబరంగా లేకపోవడంలో నీకు పవర్ లేదనుకుంటున్నావేమో. ఒకవేళ కోపపడిపోయి ఏమన్నాడు? మా దేశంలో అబానాయన ఫర్ఫార్ అనేటువంటి నదులు
లేవా? ఈ ఈ ఈ చర్చేనా? ఇంతకంటే గొప్ప చర్చిలు లేవా ఈ ఊర్లో? ఆ చర్చిలోకి వెళ్ళా నేను మేలు పొందాలా అన్నట్టుగా ఉందా లేదది ఇప్పుడు మనం అప్లై చేసుకుంటే? కానీ మీలో కొందరు ఏం చేస్తారు? ఏదైనా బాధ కలిగినప్పుడు, నేను చాలా పర్యాలు వింటాను మీ నోట, మేము గుళ్ళోకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నామండి, కొన్ని వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నామండి. నీ సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయి. ఎవరో నిన్ను చూడనవసరం లేదు. నీ సింప్లిసిటీ, మీక్నెస్, దీనత్వం కలిగి ఏమండి పరిస్థితి చూడండి ఎలా ఉందో. సంగతి మీకు అర్థమైంది కాబట్టి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 9 నుంచి 13 వరకు రాసుకోండి. ఆయన పద్ధతులు ఎలాగ ఉంటాయో చెప్తున్నాను. ఇంకో సంగతి తీసుకొస్తాను. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచా? 6వ అధ్యాయము మొదటి నుంచి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత రైట్ విషయం వచ్చేస్తున్నాను చూడండి. అక్కడ దావీదు మహారాజే, కానీ ఇప్పుడు ఫిలిస్తీ దేశంలో మందసం ఉండిపోయింది. ఆ మందసాన్ని తీసుకురావడానికి ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? ఒక గొప్ప సైన్యాన్ని సమకూర్చాడు, ఆర్కెస్ట్రా పెట్టాడు, కొత్త బండి చేయించాడు. మందసం ఫిలిస్తీ దేశాన్ని నుంచి తీసుకొచ్చేటట్టు పని చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటుండగా ఏం జరిగింది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. ఏం జరిగింది? నాకోను కళ్ళం దగ్గరికి వచ్చేటప్పటికి ఎద్దు కాలు జారినందున ఉజ్జా పట్టుకున్నాడు. అక్కడ ఏమైపోయాడు? చనిపోయాడు. అంటే ఇక్కడ మనకి ఈరోజు పాఠాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అంటే, ఇలాగ ఆడంబరంగా తీసుకురావడం అనేటువంటిది దేవునికి ఇష్టమని అనుకోవాలా, దావీదు ఇష్ట ప్రకారంగా చేశాడు అనుకోవాలా? దావీదు పద్ధతి అది. ఓకే, అసలు దేవుని పద్ధతి ఏదో చూద్దాం. ఇప్పుడు దావీదు చేసిన పద్ధతి కదా ఇది. మందసం తీసుకురావడానికి దావీదు యొక్క ఆలోచన ఇది. అసలు దేవుని ప్రాసెస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 14 వచనాన్ని మనం చూసినప్పుడు, నిర్గమాకాండము అంటే ఇప్పుడు దేవుని పద్ధతి ఏంటి? మందసాన్ని భుజాల మీద ఏం చేయాలి? మోయాలి. దావీదు పద్ధతి ఏంటి? అదే ఇప్పుడు సైన్యం సమకూర్చుకుని బేట్ల బండి మీద తీసుకురావాలి. అది దావీదు థింక్ చేసింది. ఇప్పుడు దేవుడు ఆలోచన ఏంటండి? ఎప్పుడూ కూడా భుజాల మీద ఏం చేయాలి? మందసాన్ని. అది దేవుని ప్రాసెస్. ఫిలిస్తీన్ల ఆలోచన కూడా మీ దృష్టి తీసుకొస్తాను ఈ పాఠంలో. ఫిలిస్తీన్లు ఏం చేశారు తెలుసా? ఒక రోజుని దేవుని మందసము ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ దేవుని మందసాన్ని బడ్డుబూరాళ్ళు. అసలు ఇశ్రాయేలీలకి జాతీయ సంపద ఏంటో తెలుసా? అసలు మందసమే. మన సంపద కూడా మన దేవుని సన్నిధేనండి. మనకే మీ ఇంట్లో బైబిల్ ఉందంటే నిధి ఉన్నట్టే, మీ ఇంట్లో ఆరాధన ఉందంటే దేవుని సంపద ఉన్నట్టే. ఏమండి? మనం ఏమనుకుంటాం? మన పిల్లలు ఉంటేనే మనకి సంపద అనుకుంటున్నాం. ఆడపిల్లలు ఉంటే సంపద, మగపిల్లలు ఉంటే సంపద అనుకుంటాం. అనుకుంటూ ఉంటాం. సరే, భౌతికమైన సంపద కాదని నేను అందరికీ అవసరమే, కలిగి ఉండండి, సంపాదించుకోండి. కానీ ఆత్మ సంబంధంగా మన సంపద ఏది? దేవుని సన్నిధే, మందసం. వాళ్ళు ఏం చేశారంటే ఈ మందసాన్ని పట్టుకెళ్ళిపోయి ఆ ఫిలిస్తీన్ల దేవత ఎవరో తెలుసా? దాగోను. ఎఫెసీయులకి అర్తిమి. ఇలా ఒక్కొక్క దేశానికి
ఒక వద్ద. మనకైతే ఎన్ని 101 మనకెన్ని ముక్కుట మనకు కాదు, మన దేశానికి ఉన్నాయా? అదిగో మన దేశం, మనం ఈ దేశంలో ఉంటున్నాం కాబట్టి అనాలి కదా, మన దేశం ఇన్ని ఉన్నాయి. మరి క్రైస్తవులకి రైట్, బాగా చెప్పారు. వాళ్ళు తీసుకెళ్ళి దాగోని దేవత గుళ్ళో పెట్టారు మందసాన్ని. తెల్లారేటప్పటికి ఆ మహా విగ్రహం ఏమైపోయింది? బోర్లగా పడిపోయిందంట గుమ్మముల మీద. అబ్బో ఇదేంటి పడిపోయింది ఏంటని మళ్ళీ నిలబెట్టారు. మళ్ళీ తెల్లారికి ఏమైపోయింది? అమ్మో, వాళ్ళకి అనారోగ్యాలు కూడా వచ్చేసినాయి ఫిలిస్తీన్లకి. అప్పుడు ఏం చేశారు తెలుసా? ఈ మందసం మన దగ్గర ఉండటం ఏమాత్రం మనకే క్షేమం కాదు, ఇది ఇశ్రాయేల్ దేశానికి మళ్ళీ ఏం చేద్దాం, పంపించేద్దామని వాళ్ళ పద్ధతి ఎలా చేశారో చూడండి ఒకసారి. అది కూడా విచిత్రంగా ఉంటుంది. రాజుల సమూయేలు మొదటి గ్రంథమా అనుకుంటున్నాను, మొదటి గ్రంథమేనా, 6వ అధ్యాయము కరెక్టేనా? కరెక్ట్. 6వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయిని పాడి ఆవుల్ని తోలు తెచ్చి బండికి కట్టి చాలండి. అంటే ఇప్పుడు బంగారం పెట్టి అందులోనేమో కొన్ని వస్తువులు చేశారు. ఆ వస్తువులు చదివితేనే నాకు ఆశ్చర్యం వేసింది. చూడండి ఎక్కడుందో, 4లో ఉంటుంది చూడండి. ఫిలిస్తీన్లు మనం ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైన అర్పణ మీదని వారిని అడగగా, వారు మీ అందరి మీదనో మీ సర్దారులందరి మీదనో ఉన్న తెగులు ఒక్కటే కనుక ఫిలిస్తీన్ల సర్దారులు లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపమును 5 బంగారపు పందికొక్కులను చెల్లించవలను. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను సుంచులను చేసి పంపించి ఇశ్రాయేలు దేవుడికి ఏం బహుమతి ఎడుతున్నారు? బంగారంతో చేసినవి. ఏదో నేను ఎప్పుడో విన్నానండి, ఒక దేవుడికి వాహనం కూడా చిన్నది పసుపు ఏదో ఉంటుంది. ఎందుకు నాకు చెప్పొద్దు ఏంటంటే, ఇప్పుడు దేవుడికి ఇది ఈ సిస్టమ్ పెట్టారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడికి పెడితే సరిపోద్దా? ఏ సిస్టమ్ ఇది? దావీ సిస్టమ్ అది. అసలు దేవుడి సిస్టమ్ ఏది? మోతమోయాలి ఏమండి. ఎప్పటికైనా నువ్వు ఎవరి పద్ధతి అనుసరించినా, ఈ మా నాన్న చెప్పాడండి, మా పిన్ని చెప్పిందండి, మా పెదనాన్న చెప్పాడండి, అందుకు చేశానండి, అవన్నీ కొట్టాయి. చివరికి ఎవరి పద్ధతికి వచ్చాయి? అమ్మయ్య, వచ్చేయాలా? రావాలా వద్దా? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనానికి వచ్చేసాం చూడండి. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా వగైరా సంగతులు చెప్పేశాడు. అంటే ఫైనల్గా ఎవరి యొక్క ఆలోచనకు వచ్చేసాడు దావీదు? అది అంటే సగం నాశనం జరిగితేనే కానీ ఏం రాలేదు, ముద్ర రాలేదు అనొచ్చు మా మాట. మనకైనా అంతేనట. ఏదో అంటారు, అంతా పోయిన తర్వాత అది సంగతి, ఇంక పోయాక ఇంకేడి. అందుకనే తెలివైనటువంటి స్త్రీ ఏం చేద్దాం అన్నాడంటే, సొలొమోను గారు తన ఇల్లుని జాగ్రత్తగా కట్టుకుంటుంది. ఇల్లు నాశనం అయిపోతుంది బాబు అని తెలిసిందనుకోండి, అమ్మో నా ఇల్లు నాశనం అయిపోతుందని జాగ్రత్త చేసుకుంటుంది. బలవంతుడు, బలశాలి, జ్ఞానవంతుడు కడతాడని బైబిల్ చెప్పలేదండి, సొలొమోను గారు చెప్పలేదండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునన్నాడు. నిజంగా మీరు అందరు జ్ఞానం కలిగిన స్త్రీలు, అందుకే మీ గృహాలని చక్కగా నిర్మించుకుంటూ ఉంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. మూడవదిగా మనం ఏం ఆలోచన చేసామంటే, ఆయన పద్ధతులు కూడా ఎలాగుంటాయండి, ఆయన మెథడ్స్ కూడా ఎలాగుంటాయి? సరళమైనటువంటివే, సింప్లిసిటీ. కానీ మనం చూసేటువంటి ఈ క్రైస్తవ్యంలో నేడు ఏమవుతుందంటేనండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎలాగో చెప్తాను ఒక మాట. కీర్తన గ్రంథము 74వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 74వ అధ్యాయంలో ఒక మాట మనం చూడగలం.
3వ వచనాన్ని చూసినట్లయితే, 74వ అధ్యాయము 3వ వచనంలో, శత్రువులు పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తమును ఏం చేశారు చూసారా? దేవుని పద్ధతిని మార్చేశారు వీళ్ళు. సంఘములో పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ప్రాసెస్ని మార్చేశారు. ఎలా మార్చారో కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను, మనసుకు తెచ్చుకోండి. ఎలాగంటే, సంఘములో ఉన్నటువంటి ఈ మృదుత్వం కానీ సరళత కానీ ఎలా పోయిందనేటువంటిది కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, ఆదివారం అందరూ ఏం చేయాలి? దేవుణ్ణి కొందరే ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు సంఘంలో ఏమైంది చెప్పండి? ఆయన పరిశుద్ధతను ఏం చేసినట్టు అంతేనా దాని అర్థం? మరి దేవుని నియమానికి మనం ఎందుకు చేయలేకపోతున్నామో? కొందరు మాత్రమే ఆరాధన చేస్తున్నారు. ఇంకో సంగతి, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కో పరిచర్య ఇచ్చాడు. ఇప్పుడు ఆ పరిచర్య చేసేటువంటి వ్యక్తి, ఆవిడ వచ్చి ఆ పరిచర్య చేయాలి, ఆయన వచ్చి ఆ పరిచర్య చేయాలి. కానీ ఏ స్థాయికి వచ్చిందో తెలుసా? అందరము వస్తే అప్పుడు మేము కలిసి ఏం చేస్తాం? కలిసికట్టుగా పని చేస్తాం, లేదు కలిసికట్టుగా సత్తాం. అంటే ఇప్పుడు నీ డ్యూటీ నువ్వు చేయవా? నీ పని నువ్వు చేయవా? ఇప్పుడు వర్షిప్పే ఉంది, కుమారుడు వచ్చి ముందు ఆరాధన కార్యక్రమం, ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు, నా పని నేను చేస్తూ ఉంటాను. మీ పని మీరు చేశారు. దేవుడు కృత నిబంధనలో కూడా ఎవరి యొక్క విశ్వాస పరిమాణము చొప్పునిచ్చాను అన్నాడు. దేవుడు నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు, ఒక తలాంత్ ఇచ్చాడు. ఆ తలాంతుకి నువ్వు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చేయాలేమో ఒకవేళ ఆ పని నాకు తెలియదు, లేదా సాయంత్రం ఏమో నువ్వు చేయాలేమో ఆ పని నాకు తెలియదు, కానీ అందరితో కలిసే చేస్తాను అని అనుకుంటున్నావేమో, అది కూడా జ్ఞాపకం చేసుకో, పొరపాటే. మరొకటి ఏంటంటే, ఉదాహరణకి దీన్ని అర్థం అవడానికి ఎలా చెప్తాను అంటే, నేను ఏదో కొద్దిగా చదువుకున్నాను, నేను దేవుని చేత మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, నేను అనాయింట్ చేయబడి, నేను తర్ఫీదుని పొంది, నేను వాక్యాన్ని నేర్చుకుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకంటే అత్యధికమైనటువంటి విద్యావంతులు ఉన్నాడు సంఘంలో, ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. అప్పుడు మీలో ఒకళ్ళు లెగిసి ఏమన్నారంటే, మీకంటే బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నాడండి, మీరు కూర్చోండి, ఆయన మాట్లాడతారు అన్నాడు. దేవుని పరిశుద్ధత ఏమైంది? దేవుని ఆలోచన ఏం చేశారు మీరు? నా పాయింట్ అర్థమైందో లేదు మీకు? ఇక్కడ ఒక ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న పర్సన్ ఉన్నాడు. ఒకవేళ ఏ కోణంలో మాట్లాడుతున్నాడో, ఏది కుడి ప్రక్క వారికి అవసరమో, ఏది ఎడం ప్రక్క వారికి అవసరమో, సంఘంలో ఉన్నటువంటి ఏ పర్సన్కి ఏది అవసరమో ఈయన ట్రావెల్ చేస్తాడు. కాబట్టి ఆ సంఘముతో ఉన్నటువంటి వాతావరణం అంతా ఈయన మనసులో ఉంటుంది. కాబట్టి దేవుడు ఏది ప్రేరేపిస్తూ ఉంటున్నాడో అది మాట్లాడటానికి దేవుడు కొందరిని సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ ఒక పరిస్థితి తారుమారు అవుతుంది. మరో సంగతి ఏంటంటే, ఇప్పుడు కొన్ని కట్టడాలు ఉన్నాయి, ఆరాధనా కట్టడాలు. అంటే ఆరాధన చేసేదానికి చర్చ్ బిల్డింగ్స్, ప్రేయర్ షెడ్, ఓకే. ఈ కట్టడాల కాస్త ఇప్పుడు ఏమైనాయి అంటే పుణ్యస్థలాలు అయిపోయినాయి. నా పాయింట్ అర్థమలేదు అనుకుంటా. దేవునికి ఆరాధన చేసుకునే కట్టడాలు ఒకనాడు, ఈవేళ ఆ స్థలాలు ఏమైపోయినాయి? పుణ్యస్థలాలు అయిపోయినాయి. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయడం మానేసి కట్టడానికి ఏమిస్తున్నారు? విలువిస్తున్నారు. అలా విలువబట్టే నీకు ఈ గుడి నచ్చలేదు కాబట్టి నడుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతావు. వెళ్ళరా ప్రజలు? వెళ్ళిపోతారు. ఎందుకని? పుణ్యస్థలం అయిపోయింది. ఇంకో మాట ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి స్థానిక సంఘ బిడ్డలే ఉత్పత్తిదారులు. అది పోయి ఈవేళ వినియోగదారులు అయిపోయారు. నా పాయింట్ అర్థమవుతుంది అనుకుంటా మీకు. దీన్ని ఎలా చెప్పాలండి? మేషారు మీరు చెప్పండి.
సంఘములో సంఘస్థులే ఉత్పత్తిదారులు. వీళ్ళే ప్రొడ్యూస్ చేయాలి. మీకు మీరే జనరేషన్ ఏం చేయాలి? ఉత్పత్తి చేయాలి. కానీ వేళ ఏమైపోయిందో తెలుసా? వినియోగదారులు అయిపోయారంటే ఉపయోగించేసుకోండి. ఇప్పుడు నేనేమన్నాను అంటున్నాను అనుకోండి, ఇదిగో వచ్చి వారానికల్లా 15 లీటర్ల కొబ్బరి నూనె తెచ్చి ఆడిచ్చి ఇక్కడ పెట్టాను, ఈ 15 లీటర్లు మీరు అమ్మ పోతే ఊరుకొని అన్నాను అనుకో, మీరేం చేయాలా? నేను ఒక 1000 కచ్చీపులు తెచ్చా, ఈ 1000 కచ్చీపులు కూడా మీరు కచ్చీపు 100 రూపాయలు అమ్ముకురండి అన్నాను, ఏం చేస్తారు? పేరైతే చెప్పను కానీ లోకంలో బిజినెస్ జరుగుతుందా లేదా? మరో మాట చెప్పి నేను ఈ పాయింట్ని విడిచిపెడతాను. ఈవేళ బోధిస్తున్నటువంటి బైబిల్ పాఠాలన్నీ కూడా, లెసన్స్ అన్నీ కూడా అనుసరించేవారికా వినేవారికా? మళ్ళా చెప్తున్నాను అనండి. ఇప్పుడు ఈవేళ పాఠాలు బోధించే పాఠాలన్నీ కూడా అనుసరించేవారికా పాఠాలు వినేవారికా? ఇవాళ ప్రసంగం చాలా బాగుంది అనుకుని విని ఏం చేసుకుంటాం? వెళ్ళిపోతామే కానీ ఆ ప్రసంగాన్ని అప్లై చేసుకుని ఇక్కడి నుంచి నేను ఇలా కొనసాగాలనేటువంటి ఆలోచన అయితే లేదు. ఇలాగ సంఘం ఏమైపోయింది? పాడైపోయింది. ఒప్పుకుంటారా? ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను? దీనత్వములో, సింప్లిసిటీలో, మీక్నెస్లో మన దేవుని గురించి అన్నీ కూడా దీనత్వం గురించే. మెస్సియా దీనుడిగా కనపడ్డాడు. ఆయన సందేశం ఎలా కనపడింది? సరళమైన దీనత్వంతో కనపడింది. ఆయన పద్ధతులు ఎలా కనపడ్డాయి? దీనత్వంతో చూసాం. దావీదు పద్ధతి గంభీరంగా ఉంది, కానీ అది దేవుడికి నచ్చిందా? ఫిలిస్తీన్ల పద్ధతి వాళ్ళ అన్యులు కాబట్టి వాళ్ళు చేశారు, వాళ్ళ పక్కన పెట్టేయండి. మరి దేవుడు అనుకున్న పద్ధతికి ఎందుకు రాకూడదు? మనం ఎప్పటికైనా కానీ మనం ఎవరి పద్ధతికి వచ్చేయాలా? అంతే వచ్చేయాలి. లేదంటే సంఘం పాడైపోతుంది. నీ పద్ధతి నా పద్ధతి కాదండి. అక్కడ దేవుని పద్ధతికి వచ్చేయాలి మనం. అంతా పోయిన తర్వాత ఇందాక అనుకున్నాం కదా, అప్పుడు భుజాల మీద ఏం చేశాడంటే దావీదు గారి మందసాన్ని మోయించాడంట. అప్పుడు మోయించాడట. అయితే 3 సంగతులు బాగానే విన్నాము. ఇప్పుడు మన జీవితంలో ఒకవేళ ఇప్పుడు ఈ పోయినటువంటి సంగతులు మళ్ళా చెప్తున్నాను. మెస్సియాను గురించిన మెస్సియా దీనుడు, ఆయన సందేశం దీనత్వమైంది. 3వది ఆయన పద్ధతులు కూడా సరళమైనవే, దేవుని పద్ధతులు. అయితే ఇది మనలో పోయిందనుకోండి, తిరిగి దాన్ని తెచ్చుకోవడం ఎలా? నిజమేనండి, మీరు చెప్పిన ప్రసంగం బాగానే ఉంది, అది మేము అనుకున్నట్లుగా లేవు, మా చేయి దాటిపోయింది, తిరిగి దాన్ని మేము రిసీవ్ చేసుకుంటాము, దాన్ని తిరిగి మేము సంపాదించుకుంటాం ఎలాగా అనే దాంట్లో 3 సంగతులు చెప్తాను. అవి 3 చెప్పాను, ఇవి 3 చెప్తాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే బైబిల్ని ధ్యానం చేయాలి. గ్రంథాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి, చదవాలి. చూడండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనాన్ని తీసినట్లయితే, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి. నీ వాక్య ధ్యానంలోనే తెలివితేటలు వస్తాయి. ఎలా చెయ్యాలో, ఎలా నడుచుకోవాలో వాక్యమే మనకు నేర్పిస్తుంది అంటండి. అంటే సాధారణమైన వారికి కూడా అర్థమవుతుంది అన్నమాట అండి. చదువుతూ ఉండాలి. ఒక్కోసారి మాకు కూడా జ్ఞానం అందదండి. బైబిల్ అంటే చాలా గొప్పది కదండి, అందదు. అప్పుడు అందనప్పుడు ఏం చేస్తానంటే, నాకంటే కొంచెం చదువుకున్నటువంటి మా తోటి సువార్థికులు ఉంటారు, అప్పుడు నేను దీని అర్థం ఏంటని తెలుసుకుంటూ ఉంటాను. ఎంత చదివినా ఇంకా 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 ఎంత దూరం? హెబ్రీ చదవాలి, గ్రీక్ చదవాలి, ఏమండి ఇంగ్లీష్ చదవాలి, తెలుగు చదవాలి. అన్ని పదాలు హెబ్రీలో ఉండవు, కానీ అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ అర్థం తెలుసుకోకుండా మీకు చెప్పలేం కదా. ఇలాగూ
గ్రంథం చదువుతూ ఓ రోజుని ఓ పెద్ద ఆయన అడిగితే అప్పుడు ఆయన చదువుతూ ఉంటామే. ఇప్పుడు పిల్లల్ని ఎంత పేసి పెట్టినా పరీక్షల దగ్గరికి వచ్చేటడికి ఏం చేస్తారు తల్లి చెప్పండి? కూర్చోబెట్టి చదవమంటున్నారా పిల్లలు? లేదా? ఎందుకు చదవమంటున్నారు? చదువుతూ ఉంటే మనసులో ఏదో ఒక సంగతి ఏమవుతూ ఉంటుంది, ముద్రించబడద్ది. పరీక్షల్లో ఇది ఆ రోజు చదివాను, మా అమ్మ బలవంతం చదివించింది, మా పాస్టర్ గారు రోజు బైబిల్ చదవమంటున్నాడో, చదువుతూ ఉంటే ఇన్ని సంగతులు నాకు వెల్లడైనవి అని అప్పుడు తెలుస్తుంది మీకు. బైబిల్ మూసేయండి. ఖచ్చితంగా రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నారా? ఒకళ్ళు రోజుకి 5 చదివే వాళ్ళు ఉంటారు, రోజుకు 1 చదివే వాళ్ళు ఉంటారు, అసలు ఏమీ చదవని వాళ్ళు కూడా ఉంటారు. మనలో ఉన్నారా? ఉన్నా కానీ ఇప్పుడు అడగకూడదులే. ఎందుకంటే బైబిల్ ధ్యానం అనేటువంటిది చాలా అవసరం. ఇంకా ఎలా ఉండాలంటే, చదివేటప్పుడు మనం ఎలా ఉండాలంటున్నాడు తెలుసా? ఆ మాట కూడా చెప్పుకుందాం. శిశువులను పోలిన వారే అన్నాడు. ఎలా ఉండాలంట? వాక్యమనే పాలను తాగుటకు మనం ఎలా ఉండాలన్నాడో, శిశువులు అంటే చిన్నపిల్లల తత్వంతో. ఆడికి పాలలో బాటిల్లో పాలు పోసి ఆ పేక పెట్టి తల్లి ఆడికి ఇస్తే చక్కగా పడుకుని ఏం చేస్తూ ఉంటాడు? తాగుతూ ఉంటాడు. నువ్వు బైబిల్ ఓపెన్ చేసినప్పుడు పాలు తాగుతున్నాను, ఎంత మధురంగా ఉన్నాయని ఎప్పుడైనా తాగామా? ఏటి ఇవాళ పాల్లో ఏం కలపలేదు, సప్పగా ఉందేంటి ఇవాళ, ఈ పాలు బాగాలేవని బైబిల్ ఎప్పుడైనా మూసారా? మీకు క్వాలిటీ పాలే కదా దేవుడు ఇచ్చింది. బైబిల్ అంతా క్వాలిటీ పాలు కదా? బైబిల్ అంతా క్వాలిటీయేనా? క్వాలిటీయే. 66 పుస్తకాలన్నీ కూడా పుట్టమ వేసినవి, పుట్టమ వేసి మనకి ఇచ్చిన గ్రంథం ఇది. ఏమండి? అంత మాత్రం కాదండి, ఈ వాక్యము చదువుతూ ఉన్నప్పుడట సాత్వికముతో మనం అంగీకరించాలి. ఆ మాట చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-21. వాస్తవానికి 19 నుంచి 21 రాసుకోవాలి. చదవండి. 21లో ఉందా? అందుచేత సమస్త కల్మషమును విరవీచిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని ఎలాగ అంగీకరించండి? మీక్నెస్, దీనత్వం, సాత్వికం, సరళతతో మనం అంగీకరించాలండి. ఏమండి? ఇవి మనం చదువుతూ ఉంటే ఈ సరళమైనటువంటి వారికే, అంటే దీనులకే ఈ సంగతులు అర్థమైనట్లు కూడా బైబిల్లో కొన్ని సంగతులు కనపడతాయి మనకి. ఆ మాట అయితే చదవాలనుకుంటున్నాను. లోకాసువార్త 10వ అధ్యాయము, లోకాసువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడున్న మాట ఏంటన్నట్లయితే, ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమును భూమికిని ప్రభువును జ్ఞానులకు వివేకులకి ఈ సంగతులు మరుగు చేసి ఎవరికి బయలుపరిచావు? చూసారా? ఆ తత్వం కావాలంటున్నాడు మనకి. పసిబాలురు యొక్క తత్వం కావాలంటున్నాడు. మీకు తెలిసినట్లుగా ఇంకో నెలలో సీజన్ వచ్చేసింది, ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. ఆ మాట మీకు, ఆ గొర్రెల కాపర్లకు దేవునితో ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. విద్య లేని పామరులు వాళ్ళు, దీనులకే దేవుని యొక్క ప్రత్యక్షత కనపడినట్లు కనపడుతుంది. మరి అటువంటి తత్వంతో మనం ఉంటే బైబిల్ చదివినప్పుడు మనకు ఆయన సంగతులు వెల్లడవ్వా? ఏమండి? సమూయేలు మీ అందరికీ తెలుసు. దేవుని మందిరంలో చిన్నవాడుగా ఉన్నాడు. చిన్నవాడుగా ఉన్నప్పుడు తల్లి 3 సంవత్సరాలు పాలు మానిపించిన తర్వాత ఎక్కడ విడిచిపెట్టింది? దేవాలయంలో విడిచిపెట్టింది. ఈ దేవాలయంలో పెట్టిన తర్వాత అప్పటికి ఏలీ గారు ఉన్నారు. ఏలీ గారు నిద్రపోతున్నాడు. దేవుని ప్రత్యక్షత సమూయేలు దగ్గరికి వచ్చింది 3వ ఏట. వచ్చినప్పుడు వెంటనే స్వరం విన్నాడు. ఏలీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎందుకు పిలిచారని అడిగాడు. ఏలీ గారు నేను పిలవలేదు అన్నాడు. మళ్ళీ పిలుపు వచ్చింది, నేను పిలవలేదన్నాడు. అప్పుడు ఏలీ గారు ఆలోచించి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు కానీ స్వరం వినపడితే, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని అను. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఇప్పుడు ఏం ఆజ్ఞ ఇస్తావు? ఇమ్మని అను. ఈ సమాధానం చెప్పు, అప్పుడు దేవుడు నీకు ఏం చెప్పాలో. నీ దాసుడు ఆలకిస్తున్నాడు. దీనత్వం, తగ్గింపు.
సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచినడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలు తనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండు. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా సమూయేలు ఏమంటున్నాడు చూడు, నీ దాసుడు ఆలకించుడు, ఆజ్ఞ. అంతే, సింప్లిసిటీ. తగ్గించుకున్నాడు. ప్రవక్త చెప్పిన మాట విన్నాడు. ఇలాగానే వెళ్ళు, దేవుడు నీకు ఏం చెప్పాలో చెప్తాడు అన్నాడు. ఇది నేర్పుతున్నామా ఏమండి? బైబిల్ జ్ఞానం చెప్పాను. రెండవది ప్రార్థన. ప్రార్థనలో కూడా మనకి దీనత్వం ఉండాలి, సరళత ఉండాలండి. ఈ ప్రార్థన గురించి మీకు అనేక సార్లు చెప్పి ఉన్నాను, మళ్ళా చెప్తున్నాను. ఎలా ఉంటుందంటే ఈ ప్రార్థన, తండ్రి వద్ద పిల్లలు ఎలాగైతే అడుగుతారో, నాయన అమ్మ నాకు ఇది కావాలని, మన తండ్రి దగ్గర కూడా మనం ఏం చేయాలా? అలాగే అడగాలి. కమాండ్ చేసి అడిగితే తండ్రి ఇస్తాడా? కమాండ్ చేసి అడిగితే తల్లి ఇస్తుందా? ఇస్తుంది, కానీ ఇష్టం లేకుండా ఇస్తుంది. ముఖం మీద ఇదిగో నన్ను పొద్దున్న నుంచి ఏడిపించి తింటున్నావో, ఇదిగో తిను, ఇదిగో అని అప్పుడు ముఖం మీద ఇస్తారు. పడేసినట్టే కదా, అది పడేసినట్టే. కానీ అదే ఒక్కొక్కరు చూడండి, తెలివిగా ఒక గంట నుంచే ప్లాన్ చేస్తారు. అమ్మ లైగా మాట్లాడతారు. ఏంటో ఇవాళ లైగా మాట్లాడుతుందంటే నా కూతురు ఏదో మొత్తానికే దేనికో ప్లానో వేస్తుంది అని అర్థమవుతుంది తల్లికి. పాపం నా కూతురు నా కొడుకు ఇబ్బంది ఏం బెటరో అని అనుకుని వాళ్ళు అడిగింది ఇస్తూ ఉంటారు. ఈ ప్రార్థనలో కూడా ప్రియమైన దేవుని వారలారా, తండ్రి దగ్గర పిల్లలు ఎలాగైతే అడుగుతారో అలా అడగాలండి. మనం అలా అడగాలండి. ఏమండి? ఎలా ఉంటుందో చెప్తాను. ఇది సంగతులన్నీ మీకు తెలుసు కాబట్టి మరొకసారి ఎలా జ్ఞాపకం చేస్తానంటే, ప్రార్థన. ఇప్పుడు మన చర్చిల్లో కానీ, ఇతర టౌన్ చర్చిల్లో కానీ, పాశ్చాత్య దేశాల్లో కానీ, చర్చిల్లో కింద కూర్చుంటారా, చైర్స్లో కూర్చుంటారా? అది వాళ్ళ పద్ధత, బైబిల్ పద్ధత? అంటే మనం ఎప్పటికైనా ఎవరి పద్ధతికి వచ్చేయాలా? అలాగైతే మన అందరం కూడా మోకాళ్ళ మీద ఉండాలి. ఇప్పుడు ఈ మోకాళ్ళ మీద చేసేటువంటి ప్రార్థనలు చూశారు, అది బైబిల్ పద్ధతి. సొలొమోను గారు ఆయన చేసిన ఒక ప్రార్థన ఒక్కసారి చదవండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనము. సొలొమోను ఎలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతుల యెహోవా బలిపీఠం ఎదుట ఏమూని. చూసారా? మోకాళ్ళ ప్రార్థనట. రాసుకోండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఎజ్రా మోకరించాడు జామంతా. దానియేలు బబులోను దేశంలో ముమ్మారు ఏం చేసేవాడు? ముందు ఆ మాట మాట్లాడండి. మోకరించి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు గెత్సేమనీలో ఏం చేశాడు? మోకరించి. స్టెఫన్ గారు మోకరించి ప్రార్థన చేశాడు. ఇంకా చనిపోయే టైంలో కూడా ఎలా ఉన్నాడో? మోకాళ్ళ మీదే ఉన్నాడు. పేతురు గారు చెరసాలలో మోకరించి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. పౌలు గారు మోకరించి ప్రార్థన చేశాడు. మోకరించి ప్రార్థన చేయడంలో, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడంలో ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది. ఏంటంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే నిద్ర రాదు. వస్తుందా? వాస్తవమేనా కదా? మనకి మోకాళ్ళ ప్రార్థన పూర్వం మేము మోకాళ్ళ ప్రార్థన చేసామన్న వాళ్ళు చేయొద్దండి. పూర్వం. ఇప్పుడు చేయగలుగుతున్నామా? అదిగోండి. ఏదో ఒక శిష్యులు యేసు ప్రభు వారు గెత్సేమనీలోకి తీసుకెళ్ళినప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళు నిద్రపోయారా, ప్రార్థన చేశారా? కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? కూర్చుని చేశారు కాబట్టి. అది
వాళ్ళు మోకరించి చేస్తుంటామైతే ఏం రాదు, వాళ్ళకి నిద్ర రాదు. ఒక్కొక్కసారి మనం లేవలేక కూర్చుని ఆ కుర్చీలోనే ఏం చేసేస్తాం, ప్రార్థన చేస్తాం. కొంచెం ఈ ఒకవేళ అవకాశం ఉంటే సాధ్యమైనంత మట్టు వరకు ఏం చేయండి, మోకాళ్ళ మీద. లోకాసు వార్త, క్షమించండి, మార్క్సు వార్త 14వ అధ్యాయము. మార్క్సు వార్త 14వ తీసుకున్నారా? ఎక్కడ 32 నుంచా? రైట్, వచ్చింది. సరే చదవండి. వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు కూర్చునుడని చెప్పి పేతురును వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 37కి వచ్చేసాము. చూసారా, వీళ్ళు ఏం చేస్తున్నట్టు ఉంది. ప్రభు వెళ్ళి నేను శ్రమ పడుతున్నానని చెప్పినప్పుడు కనీసం ఆయనతో ఉన్నవాళ్ళే కాబట్టి ప్రార్థన చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. ప్రార్థన చేయలేదండి. ఇంకో మాట చదువుతాం మనం. అసలు మనల్ని ఆరాధనకి దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు తెలుసా? రండి, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఎక్కడ ఉంటుంది ఆ వాక్యం అండి? అక్కడ చర్చిలో ఫ్లెక్స్ మీద ఉంటుంది. రైట్, ఆయన వేయించారు ఆ ఫ్లెక్స్. అది రైటే కదా, ఉంటుంది కదా ఫ్లెక్స్ మీద. 95లో కీర్తన ఉంటుంది, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఏమండి, మోకాళ్ళ మీదకి తిరగటానికి ప్రయత్నం చేద్దాం. 2 చెప్పాను. 1 బైబిల్ ధ్యానించాలా, 2వదేమో ప్రార్థనలో సరళతగా ఉండాలి, 3వది మన సంబంధాల్లో, మన రిలేషన్స్లో మన సరళతగా ఉండాలి. ఇది ఎలా ఉంటుందంటే చదువుతామే. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు ఎచ్చు వాటి యందు ఏముంచొద్దు. అది సంగతి. మనకు మించిన కార్యాలు తలదూర్చొద్దని దాని అర్థం. ఒకళ్ళు ఎచ్చుకెళ్ళిపోతారండి, వద్దు అంటుంది గ్రంథం. ఏమండి, ఎచ్చుకి వెళ్ళొద్దు, తగ్గించుకునే మనం ఉందాం. మన సంబంధాలు ఎక్కువ ఎవరితో, అసలు ప్రభువారు ఎవరితో ఉన్నాడు తెలిసి, ఎక్కువ ప్రధానంగా బేదలతోనే ఉన్నాడండి. రాసుకోండి, మత్తయి సువార్త 11:5 వచనం. ఆయన ఇంకా మనస్తత్వం ఎటువంటిదంటే, శ్రమ నొందిన వారితో కూడా తనను గుర్తించుకున్నాడండి. నేను రోగినై ఉంటేని మీరు నన్ను వచ్చి తిరిగి, అంటే రోగస్తులు ఎవరైనా ఉంటే రోగంతో కూడా అటువంటి వాళ్ళతో ఈక్వల్ చేసుకున్నాడు ఆయన. నేను కూడా దేని మనసు ఈక్వల్ చేసుకునేవాడు రోగస్తులతో. అది ఎటువంటి రోగమైనప్పటికి కూడా నేను కూడా రోగస్తులతో ఒకడిని అన్నట్టుగా ఉండేవాడు మాట. చూసారా రిలేషన్ ఎలాగుండేదో. మనం అసలు భేదాలతోనూ రోగస్తులతో స్నేహం చేస్తామా? మరి అసలు ఎక్కువ మదర్ తెరీసానే చెప్తారు. మదర్ తెరీసా కూడా ఎవరి నుంచి ఆవిడ నేర్చుకుందనుకోవచ్చు మనం ఈ పాఠాన్ని బట్టి. ప్రభుని బట్టే కదా. అసలు రోగస్తుల దగ్గరికి వెళ్తేనే వాళ్ళని మనం ఏం చేయలేము. తాగుతామా? తాకమండి, తాకం. ఒకవేళ తాకినా మళ్ళీ శుభ్రంగా ఏం చేసుకుంటాం, కడుక్కోద్దని కాదు, అంటే తత్వం చెప్తున్నాను. మనం శరీర శుభ్రంగా ఉండొద్దని ప్రభు ఏం చెప్పలేదు. మన మనసులో అటువంటి భావం ఉండకూడదని చెప్తుంటున్నాడు అన్నమాట అండి. ఏమండి, అంటే మనము బేదలతోనే ఉండాలి, పెద్ద గొప్పోళ్ళతో ఉండొద్దని బైబిల్ ఏం చెప్పలేదు. ఒక మాట ఇక్కడ చెప్పి నేను నా ప్రసంగానికి ముగింపుకు వస్తున్నాను. యేసు ప్రభు వారు శిలువ మోస్తున్న సందర్భంలోనట ఒక కురేనీయుడైనటువంటి సీమోను వచ్చి కూడా ఏం చేశాడు అంటే, అది సౌత్ ఆఫ్రికా దేశంలో ఉంది కురేని పట్టణం అనేది. ఒక ధనికుడు వచ్చి ఏం చేశాడు, సిలువ మోసాడండి. అంటే ధనవంతులు దేవుని సన్నిధికి రావద్దని చెప్పట్లేదు ఆయన, కానీ ఎక్కువగా ఆయన ఎత్తుక్కున్నది ఎవరిని, అది సంగతి మాట. సామాన్యుల్లో కనపడుతున్నారు.
మీక్నెస్, దీనత్వం. ఇవాళ మన పాఠం అదే. సింప్లిసిటీ. ఏమైపోయింది ఇది? ఇంట్లో ఏమైంది, సంఘంలో ఏమైంది, నీ వ్యక్తిగతమైన జీవితంలో ఏమైంది అంటున్నాడు. ఒకటి తిరిగి మనం ఎలా సంపాదించుకోవాలి అది కూడా మనం నేర్పించాడు ఈరోజు పాఠంలో. ఏమండి, మన సంబంధాలు మెరుగుపడాలంటే చివరగా డిస్కషనేనండి, సంభాషించడమేనండి. తిరిగి మనం మాట్లాడుకుంటే మన సంబంధాలు మెరుగుపడతాయండి. ఎలాగ మెరుగుపడతాయంటే కూర్చుని మాట్లాడితే కాదు. దీనికి నేను చెప్పవలసిన సంగతి చెప్పాలి మీకు. ఎలా ఉండాలంటే మన మాటలో సరళంగా ఉండడం అంటే, ఇక్కడ దీనత్వంతో మాట్లాడుతూ వచ్చి ముగింపులో బాంబు పేల్చింది గ్రంథం. ఎలా చెప్పిందంటే, ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఏదో డిస్కషన్ వచ్చింది, ఒక విషయం మాట్లాడుకున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఏమందంటే గ్రంథం, నీ మాట అవునంటే అవును, కాదంటే అది అక్కడ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు ఈ రిలేషన్ ఆగిపోద్దా, కంటిన్యూ అవుద్దా? అబ్బా, ఆవిడ మాట అంటే మాటే, ఆయన మాట అంటే మాటే, కాదంటే కాదు. ఒకడు అలా కాదు అనుకోండి, మన మాట మాట్లాడినప్పుడు మన గొంతుకంట తెరచిన సమాధి అన్నాడు. నీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడకోకుండా ఉంటున్నాయంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదంటే లేదు. కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి గొంతులోంచి మాట వచ్చింది చూడు, ఆ గొంతుకి ఇటువన్నాడో తెరచిన సమాధి. సమాధి అంటే తెలుసు కదా, అది తెరచిన సమాధి అంట. చాలా కాలం బాడీ అందులో ఉండిపోయి తెరిచారనుకోండి, అది ఎలా ఉంటుంది? ఇంకోటి, అలా మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా లేదనుకోండి, నాలుక కింద ఏముందన్నాడు తెలుసా? సర్ప విషం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము దొరికిందా? 13. వారు గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద. దీన్ని ఏమంటున్నాడంటే, సంకటమైనటువంటి మనుషుని యొక్క మాటల గురించి బైబిల్ చెప్పిందన్నమాట. సంకటం అంటే అసలు అలా మాట్లాడితేనే కన్ఫ్యూజ్ అండి. ఓ పాట ఉంటుంది ఏంటి, నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదూత నన్ను దాటి, అంటే నాకున్న సంకటాలన్నీ, నాకున్న బంధకాలన్నీ తీరిపోయి అని పాట పాడుతున్నాడు భక్తుడు. కానీ ఒక్కొక్కరు మాట్లాడితే అన్ని సంకటాలేనండి, కన్ఫ్యూజన్ అండి. అలా మాట్లాడేవాళ్ళు గొంతుకు ఏమని చెప్పింది చెప్పండి? సమాధి. నాలుగు కింద ఏముంది? విషం. మరి ఇప్పుడు మన సంబంధ బాంధవ్యాలు మెరుగుపడాలి అంటే కనుక, దీనత్వంతో ఉండాలంటే, సరళతో ఉండాలంటే ఎలా ఉండాలని చెప్పేశాడు. ఆ మాట మీరు చదవలేదు కదా? మత్తయి సువార్త 5:37 రాసుకోండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చివరగా ఒక నిమిషం ఉంది నా ప్రసంగానికి. ఈ ఒక్క నిమిషంలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సాత్వికం అనేటువంటిది, దీన్ని ఇంగ్లీష్లో మీక్నెస్ అంటారు. ఇంగ్లీష్ కూడా రాసావమ్మా? రైట్. మీక్నెస్ అనేది వీక్నెస్ కాదు. మీక్నెస్ అనేది వీక్నెస్ కాదు. అంటే సాత్వికం అనేటువంటిది బలహీనత కాదు, బలం. అది ఆత్మ సంబంధమైన బలం. అది మరి ఉందామా? అలాగా ప్రయత్నం చేద్దామా? మనం తగ్గించుకుని ఉన్నామనుకోండి, సమూయేలు వచ్చేటప్పటికి సౌలు ఏ స్థితిలో ఉన్నాడో, సమూయేలు తైలపు కొమ్ము తెచ్చేటప్పటికి సౌలు ఏ స్థితిలో ఉన్నాడో తగ్గించుకుని ఉన్నాడు. నీవు దేవుని దృష్టికి తక్కువ వాడుగా కనపడితివి కనుక అన్నాడు. ఆ మాట చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు, మళ్ళీ చదువునానా, నీ దృష్టికి నువ్వు ఎలాగున్నావు? అల్పుడుగా తగ్గించుకున్న మీక్నెస్, దీనత్వం కలిగి ఉన్నప్పుడు
ఇశ్రాయేలుల గోత్రములకు నువ్వేమైపోయావు. అంటే ఇప్పుడు తగ్గింపు మనకి మంచిదా కాదో మాట చెప్పండి అండి. మరి క్రైస్తవుని యొక్క అంతస్తు అంతా కూడా తగ్గింపులోనే ఉండాలి. క్రీస్తు ప్రభు వారు తగ్గించుకుని ఈవేళ గొప్పవాడు అయిపోయాడు. మీరు నేను కూడా అట్టి మనసు. ఈరోజు మన పాఠం ఏంటండి? దీనత్వం. ఎంతసేపు కూడా విజయం కోసమే మాట్లాడుకుంటున్నాం కానీ దీనత్వం గురించి మాట్లాడుకుంటలేదు. కానీ ప్రభు చెప్పిన మొట్టమొదటి ధన్యత ఏంటి? దీనులు ధన్యులు అన్నాడా లేదా? కనుక దీనత్వంతో మన విజయం సాధించవచ్చు అని చెప్పుకున్నాం. దేవుని కూర్చున్నటువంటి సంగతులన్నీ దీనత్వం కలిగినవే. మెస్సియా దీనుడని చెప్పాను, ఆయన సందేశం కూడా దీనత్వం కలిగిందని చెప్పాను, ఆయన పద్ధతులు కూడా దీనత్వం కలిగినని చెప్పాను. అవి కాకపోతే సంఘములో ఆ పద్ధతులు ఎలా పాడైపోయినాయో చెప్పాను. తిరిగి దాన్ని ఎలా సంపాదించుకోవాలంటే ఒకటి బైబిల్ ధ్యానించాలని చెప్పాను, రెండోది ప్రార్థన చేసుకోవాలనుకున్నాను, మూడోది మన రిలేషన్స్లో మనము సరళంగా ఉండాలి, దీనత్వం కలగాలి, మృదువుగా ఉండాలి. ప్రభువు కూడా భేదలను ఎన్నుకున్నాడు. అటువంటి మనస్తత్వం కలిగినప్పుడు తిరిగి మన సంబంధాలు మెరుగుపడతాయి. మెరుగుపడాలంటే చివరిలో ఏం చెప్పామంటే డిస్కషనే, సంభాషణ. ఆ సంభాషణ ఎలా ఉండాలని చెప్పానంటే అవునంటే అవును, కాదు, అతిశయోక్తులకు పోవద్దు, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడొద్దు, సంకటమైనటువంటి మాటలు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే గొంతుకు ఎటువంటి చెప్పాడు? తెరచిన సమాధి. చివరిలో మీక్నెస్ అనేది ఏం కాదు, వీక్నెస్ కాదు. తగ్గించుకుని ఆత్మ సంబంధంగా బలపడదాం. సమూయేలు చెప్పాడు, నువ్వు దేవుని దృష్టికి అల్పులుగా ఉన్నప్పుడు సింహాసనం మీద దేవుడే నిన్ను కూర్చోబెట్టి రాజుగా చేశాడు. మీ అందరికీ బోధించుతున్న నాకు దేవుడు హెచ్చించే మనసు ఇవ్వాలి కాబట్టి తగ్గించుకుని జీవితాన్ని కొనసాగిద్దాం. ఈ మాటలను బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరించి ఇంతటితో ముగిసిన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ప్రకటింపబడిన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. మేమందరము కూడా క్రీస్తు ప్రభు రాజ్యము మీదైనా ఆ రాజ్యానికి రాజుగా క్రీస్తునుంచారు కనుక అందులో మా జీవితాలు ప్రయాణం చేస్తున్నాయి. అయితే ఈ మీక్నెస్ అనేది, దీనత్వం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం అంతట్లోనూ కూడా కనపడుతూనే ఉంది నాయన. మీ మనస్సు కూడా అటువంటిదే తండ్రి. అట్టి మనసు మా ప్రభువుకు ఉంది తండ్రి. దేవా, ఆ మనసు కలిగినటువంటి వారిని హెచ్చించావు నాయన. అట్టి మనసు మా అందరికీ దయచేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని మా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి.